ఏయ్ ఏంటి బంగారి, రవి నీతో చాలా ప్రేమగా నడుచుకుంటున్నాడు? అవును జాన్సమ్మా, ఆయన ముందులాగిప్పుడు లేరు. నా మీదున్న లవ్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయడం మొదలుపెట్టారు. ఓ నేను లేకపోతే రవి సార్ ఆయన లైఫ్లో ఎంతో కష్టపడతారని ఆయనకు అర్థమైంది. ఓహో. అమ్మా, మీరే చూస్తున్నారు కదా నా కోసం ఎంతలా మాట్లాడుతున్నారు అని. నా మీద చాలా కన్సర్న్ చూపిస్తున్నారు. అవును, అలా ఎలా మారిపోయాడు? ఆయనకే అనిపించింది జాన్సమ్మ. ఇక మీద మీరు మా ఇద్దరి గురించి కొంచెం కూడా ఆలోచించక్కర్లేదు. మేమిద్దరము మీరు కోరుకున్నట్టుగానే చాలా హ్యాపీగా ఉండబోతున్నాం. కాబట్టి మీరు సంతోషంగా ఉండండి. బాగానే నటిస్తున్నావు. ఏమన్నారమ్మా? ఏమనలేదే, మనసుకి చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నాను. ఓ సరే జాన్సమ్మా. సరే, నువ్వు చూసుకో. ఏం చూస్ చేసుకోవాలి? బంగారి, ఇదిగో, దిస్ ఇస్ ఫర్ యూ. జాన్సమ్మ, ఏంటి జాన్సమ్మ? నన్ను వీళ్ళింకా మోసం చెయ్యాలి అనుకుంటున్నారు. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారు జాన్సీయమ్మ? నేను చెప్తాను. ఏంటిది? ఏంటిది? ఊరికే పెట్టుకో. ఊరికే పెట్టుకో? ఎందుకు రవి సార్? ఇలాంటిది ఏదైనా చేస్తేనే కదా జాను నమ్ముతుంది. ఇదిగో చూడండి, మేము సంతోషంగా ఉన్నామని వాళ్ళు అనుకోవాలి కదా. అన్నట్టు జాను నిన్ను ఏమడిగింది? నీ మనసు ఎలా మారింది అని అడిగాను. నువ్వేం చెప్పావు? బుద్ధుడిలాగా మీకు సడన్ గా జ్ఞానోదయం అయ్యి మీరు నన్ను అరచేతిలో పెట్టుకుని చూసుకుంటున్నారు అని చెప్పాను. ఆవిడది నమ్మేసింది. వెరీ గుడ్, బాగా అప్డేటెడ్ గా ఉన్నావు. థ్యాంక్ యూ. అయ్యో జాన్సీయమ్మ, అలా ఎలా చెప్పేశారు? వాళ్ళు డైలాగ్ వేరే, ఎక్స్ప్రెషన్ వేరే పెట్టి మనల్ని చీట్ చేస్తున్నారు. నేను పాలు పోసిన పిల్లి నాకేం మ్యావ్ అంటోంది. త్వరలోనే అది నిజమయ్యేలాగా చేస్తాను. కొట్టు పెట్టుకోవడానికి మీకు పర్మిషన్ లేదు. ముందు నుంచి ఖాళీ చేయండి. ఏంటి? చెప్తున్నాను కదమ్మా, తీయండి. ముందు ఇదంతా ఖాళీ చేయండి. మీరు చెప్పిన దానికి మేము ఒప్పుకోలేమమ్మా. ఏమనుకుంటున్నారు? ఏంటండి, ఏం జరిగింది? అది అమ్మా, మేము ఈ పక్కనే ఉన్న ఊర్లో ఉంటామమ్మా. ఎన్నో ఏళ్లుగా ఆ ఊర్లోనే కొట్టు పెట్టుకుని ఉంటున్నామమ్మా. ఇప్పుడు అయ్యగారు వచ్చి ఆ కొట్టు తీసేయమంటే మేము ఎక్కడికి వెళతామమ్మా? ఇది వయోలేషన్ అమ్మా. రోడ్ ఎక్స్టెన్షన్ చేయబోతున్నారు. కొట్లు తీసే తీరాలమ్మా. జనాల కోసం గవర్నమెంట్ ఉండాలి. జనాల్ని గవర్నమెంట్ ఇబ్బంది పెట్టడానికి కాదు. ఈ ఊరి జనాన్ని తరిమేసి వాళ్ల బతుకుల్లో మట్టి కొట్టి ఎవరికి రోడ్డు వేయబోతున్నారండి? తప్పు సార్. అది చెప్పడానికి మీరెవరమ్మా? ఝాన్సీ ఫుడ్స్ ఎండీని, ఝాన్సీ దేవి. గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, తెలుస్తుంది. మేడం, కోర్టు ఆర్డర్ ప్రకారమే మేము చేస్తున్నాం. బంగారి, మన లాయర్ గారిని రమ్మని చెప్పు. వీళ్ళకి సమాధానం ఇక్కడే చెప్పాలి. స్టే తీసుకునొద్దాం. వీళ్ళకి కావాల్సిన లో సపోర్ట్ మనం ఇద్దాం.
ఓకే ఝాన్సమ్మ. చాలా సంతోషం అమ్మా. ఆ దేవుడే మా కోసం దిగొచ్చినట్టుందమ్మా. మీరు చల్లగా ఉండాలమ్మా. మా దేవుడికి రేపు పూజ ఉందమ్మా, దానికి మీరు తప్పకుండా రావాలి. ఇదిగోండమ్మా, తీసుకోండి. శేషు, ఝాన్సీ అమ్మా మ్మ్. ఆ. ఇదిగోండమ్మా. ఇదిగోండి, ఇది తీసుకోండి. అయ్యో వద్దమ్మా, దేవుడికి మేము సమర్పించుకుంటున్నామమ్మా. ఆ దేవుడు మాతో ఉంటే చాలు. మీకు అసలు సంబంధం లేని వాళ్ళకి ఎక్కడి నుంచో వచ్చి సహాయం చేస్తున్నారు. ఇది ఎప్పటికీ మేము మర్చిపోలేము. మావయ్య, రా బంగారి. మావయ్య చూసావా, షాపింగ్కి మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఏం చేయగలం మావయ్య? మీరు నడిచేలా ఉంటే తీసుకుని వెళ్ళొచ్చు. వీల్ చైర్లో ఆ కొండలంతా ఎక్కడం కష్టం కదా. నేను నడవగలనే. మావయ్య, ఇప్పటికి మీరు నటిస్తున్నారు, మర్చిపోయారా? వదిలేస్తే ఇలాగే పరిగెత్తేసేలా ఉన్నారే. అలా పరిగెత్తాలని ఆశగా ఉంది, కానీ నువ్వు నన్ను కట్టిపడేశావే. ఏంటమ్మా ఇది? మావయ్య, కొండ ప్రజలున్న చోటుకి వెళ్ళాము. ఆ, అక్కడ ఝాన్సమ్మ కోసం పండ్లిచ్చారు. ఇదిగోండి, తినండి. బాగుందే. కానీ మీ అమ్మ ఊరికే అనకూడదు. ఎక్కడికి వెళ్ళినా మాస్. ఎందుకు? రోడ్డు పక్కన కొంతమంది కొట్లు పెట్టుకుని ఉన్నారు. ఆ కొట్లు ఖాళీ చేయమని చెప్పి అధికారులు కొంతమంది వచ్చి గొడవ చేస్తున్నారు. ఆ తర్వాత? తర్వాత ఏంటి, మన ఝాన్సమ్మ వదిలేస్తారా? వెంటనే ఫోన్ చేసి లాయర్కి మ్యాటర్ చెప్పి వాళ్ళకి కావలసిన అన్నీ మనమే చేయాలని చెప్పారు. అది మా అమ్మంటే. ఎవరైనా కష్టపడుతున్నారు అంటే అలా చూస్తూ కూర్చోలేదు. అన్నట్టు చెప్పడే మర్చిపోయాను. ఆ కొండ ప్రజలది గుడిలో ఏదో ఫంక్షన్ ఉందంట. దానికి ఝాన్సమ్మని ఇన్వైట్ చేశారు. మావయ్య, ఏమైంది? ఆహా, ఏం లేదమ్మా. ఇది నువ్వు చెప్తూ ఉంటే నాకు పాత విషయం ఒకటి గుర్తొస్తోంది. ఏంటది? 30 ఏళ్లకు ముందు ఈ ఊరికి మేము వచ్చేటప్పుడు మా అమ్మ ఆ జనాలకి చాలా సాయం చేసింది. అప్పుడు వాళ్ళ మనసు నిండిపోయి వాళ్ళ దేవుడి శూలాయుధాన్ని మా అమ్మకు బహుమానంగా ఇచ్చారు. అది ఎంత పెద్ద విషయం తెలుసా? మామూలుగా అడవి జాతి కార్యక్రమాల్లో బయట వాళ్ళని వాళ్ళెవరు రానివ్వరు తెలుసా. మనందరికీ ఆ భాగ్యం దొరికిందంటే మన అందరిది అదృష్టమమ్మా. వాళ్ళకి కాకుండా బయట వాళ్ళకి ఆ మర్యాద ఇస్తున్నారంటే అది మా అమ్మకు మాత్రమే. వాళ్ళిచ్చిన శూలాయుధం అమ్మ చేతికి వచ్చిన దగ్గర నుంచి అమ్మ ఏం చేసినా సక్సెస్సే. శత్రువులందరూ అమ్మకి ఎదురు నిలబడలేక పారిపోతున్నారు. చాలా శక్తి ఉన్న శూలం అది. దీని వెనుక ఇంత పెద్ద విషయం ఉందా?